వయస్సు పెరిగే కొద్దీ మన అనుభవం పెరుగుతుంది. 2. వయస్సు పెరిగే కొద్దీ మన అనుభవం పెరుగుతుంది. మన జీవితంలోని కష్టాలు, విజయాలు, అపజయాలు అన్నీ మాకు ఓ శిక్షణలా మారతాయి. ఈ దశలో మన మనస్సు శాంతి కోరుతుంది. ఈ శాంతి కోసం ధర్మ మార్గాన్ని ఆశ్రయించాలి. ధర్మం అనేది కేవలం నియమాల సంగ్రహం కాదు. అది ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని అనుసరించే వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతంగా, పరిపూర్ణంగా జీవించగలడు. 1. వృద్ధాప్యంలో ధర్మానికి ప్రాముఖ్యత. వృద్ధాప్యం అనేది కేవలం శరీరానికి సంబంధించిన మార్పే కాదు. అది మన ఆత్మకి, మనస్సుకు కొత్త దిశగా అడుగులు వేయించే దశ. మనం ఈ దశలో మనలోని పరిణతిని గుర్తించాలి. మనము ఇప్పటివరకు ఉన్న పాప పుణ్యాల ఫలితాలను అనుభవిస్తున్నాము. కనుక ఇప్పుడు చేసే ప్రతి పని కూడా సంస్కారం కలిగినదిగా ఉండాలి. ధర్మబోధన. వృద్ధాప్యంలో ముఖ్యంగా మౌనం, క్షమ, దయ, భక్తి, సేవ ఈ 5 నిబంధనలను పాటించాలి. 2. వయస్సు పెరిగినా బాధ్యత తగ్గదు. పెద్దవారు అనగానే ఒక మార్గదర్శకులు, కుటుంబానికి శిరోమణిగా ఉండేవారు. మన కుటుంబంలో ముక్కోణపు బాధ్యత ఉంటుంది. పిల్లలకు జ్ఞానం బోధించాలి. మన సంస్కృతి వారిలో నాటాలి. మన అనుభవాలను కథలుగా చెప్పాలి. ఈ బాధ్యతే పెద్దలను గౌరవానికి నిండు నిలయంగా మార్చుతుంది. ధర్మబోధన. మాటలో తేట, మనసులో మెట్టు ఉంటే వయస్సు మనకు మరింత గౌరవం తెస్తుంది. 3. దైవభక్తి. వృద్ధాప్యంలో జీవశక్తి. వృద్ధాప్యంలో మనం భౌతిక విషయాల నుండి విడిపోవాలి. అప్పుడు దైవభక్తి మనకు ఆసరాగా మారుతుంది. ప్రతిరోజూ భగవంతుని నామస్మరణ, సరళమైన పూజ, భగవద్గీత, రామాయణం, సాయి సచ్చరిత్ర చదవడం. ఈ విధంగా మనం మనస్సుని శాంతిగా ఉంచవచ్చు. ధర్మబోధన. దేవుని మీద నమ్మకం వృద్ధాప్యంలో వెలుగుల్ని నింపుతుంది. 4. మౌనం. జ్ఞానానికి మెట్టు. పెద్దవారికి మౌనం ఓ గొప్ప ఆయుధం. మనం ఎంతో చెప్పాలనిపించినా నిశ్శబ్దంగా ఉండటం వల్ల మన గౌరవం పెరుగుతుంది. వృథా వివాదాలకు దూరంగా ఉండటం, యువతరం తీరుల్ని ఆమోదించటం అవసరం. ధర్మబోధన. మౌనం పాటించేవారు తనలోని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నవారే. 5. శరీరం కాలతీర్థం. సేవ చేయగలిగినంతవరకు చేయాలి. వయస్సు పెరగడం వల్ల శక్తి తగ్గవచ్చు, కాని మనసులో ఉన్న శక్తి ఉపయోగించాలి. చేతకాని స్థితికి చేరే వరకు చిన్నపాటి సేవలు చేయండి. దగ్గరలో ఉన్న భక్తికార్యాలలో పాల్గొనండి. కొంతమంది ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. ధర్మబోధన. సేవ చేయడం వల్ల మనలో ధర్మబలాన్ని పెంపొందించుకుంటాం. 6. అనుభవం ద్వారా జీవన పాఠాలు చెప్పాలి. పెద్దవారు ఒక్క మాటలో జీవితాన్ని మార్చగలరు. వాళ్ల అనుభవాన్ని వినడానికి యువతలో ఆసక్తిని కలిగించాలి. పాతకాలపు నీతికథలు, దేవుని మాయలు, స్వీయ అనుభవాలు కుటుంబానికి సంపద. ధర్మబోధన. మౌనంగా ఉండడం మంచిది, కాని అవసరమైనప్పుడు మార్గం చెప్పడం పెద్దవారి ధర్మం. 7. భయాన్ని దూరం చేయాలి. భగవద్విదే అన్న నమ్మకం కలిగి ఉండాలి. వయస్సు వచ్చిన తర్వాత అనారోగ్యం, ఒంటరితనం, పిల్లల దూరం వంటి విషయాలు మనల్ని బాధించవచ్చు. కాని ఇవన్నీ తాత్కాలికం. మన కర్మ, మన భక్తి మనకు ఆనందాన్నిస్తాయి. భగవంతుని మీద నమ్మకంతో ఉండాలి. ధర్మబోధన. ఏ పరిస్థితినైనా భగవత్ సంకల్పంగా భావించినప్పుడు మనసు ధైర్యంగా ఉంటుంది. 8. ధ్యానం. దైవానికి దగ్గరగా తీసుకెళ్లే మార్గం. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు కళ్ళుమూసి శ్వాస పైన దృష్టిపెట్టి ధ్యానం చేయాలి. మనస్సు చంచలంగా ఉన్నా తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా అదుపులోకి వస్తుంది. ధర్మబోధన. ధ్యానం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. భయాలు, కోపం, అపార్థాలు తగ్గిపోతాయి. 9. కుటుంబంలో పెద్దల స్థానం. పెద్దవారు గృహ లక్ష్ముల బంగారు మెట్టు. వారు ఉంటేనే సంసారం సరిగ్గా నడుస్తుంది. కనుక పిల్లల పట్ల ప్రేమతో, నైతిక దార్శనికతతో, మార్గదర్శకత్వంతో ఉండాలి. అభిమానం మించి ఆదేశాలు, నియంత్రణలు ఉండకూడదు. ధర్మబోధన. పెద్దవారిలో ఓ మెలకువగా ఉండాలి, మార్గం చూపించాలి, కానీ తప్పుపట్టకూడదు. 10. నిత్యం మనస్సు ప్రశాంతంగా ఉంచే పద్ధతులు. 1. ఉదయం స్నానం చేసిన వెంటనే పూజ. 2. చిన్న శ్లోకం, మంత్రం జపం. ఉదా. ఓం నమో నారాయణాయ, ఓం సాయి నాథాయ నమః. 3. ప్రాతఃకాలంలో సూర్యోదయాన్ని చూడు. 4. రాత్రి నిద్రకు ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ఎవరినైనా బాధించానా అన్నదాన్ని ఆలోచించండి. ధర్మబోధన.
మన పదం ధర్మమార్గంలో నడుస్తుందా అని ప్రతిరోజూ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 11. వయస్సు పెరిగిన వారి గుండె లోపల చిన్నపిల్లలే. ఒక వృద్ధుడి హృదయం చూసినప్పుడు అందులోనూ చిన్న పిల్లలలాంటి ఆశలుంటాయి. మనం అనుభవాల ద్వారా కొంచెం గంభీరంగా మారతాం, కానీ మన లోపల ప్రేమ, అనురాగం మారదు. మన ఆశల్ని దైవానికే అప్పగించాలి. ధర్మబోధన. మనం ఎంత పెద్దవారైనా దేవుని ముందు మాత్రం పిల్లలమే. 12. చివరి ధర్మసూత్రం. భగవంతుడు నీకు ఇచ్చిన ప్రతి శ్వాస ఇంకొకరికి మేలుగా మారాలి. ఈ జీవితం మనకు శాశ్వతం కాదు, కానీ మన పనులు శాశ్వత గుర్తుగా ఉండాలి. కనుక ఎవరినీ బాధించకండి, ఎవరినీ తక్కువ చూడకండి, ఎప్పుడూ ప్రేమతో మాట్లాడండి, క్షమతో నడుచుకోండి. ఈ ధర్మ బోధనలు వృద్ధులకు రోజూ మార్గదర్శనం చేస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక బోధన చదివి దాన్ని ఆ రోజు జీవితంలో పాటిస్తే మనకు నిత్యశాంతి లభిస్తుంది. కుటుంబం మనల్ని మరింత గౌరవిస్తుంది. మనం భగవంతుని పట్ల మరింతగా దగ్గరవుతాము.